ధాన్యం కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశాల్లో మేము చెప్పడం కంటే కూడా మీరే మీడియా మిత్రులే పత్రికలలో రాసిన రాతలు కానీ వేసిన ఫోటోలు కానీ ఎలక్ట్రానిక్ మీడియా చూపించినటువంటి విజువల్స్ కానీ చేసిన స్టోరీస్ కానీ ఇవే అనేకం ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీగా మేము చెప్పిన దానికంటే కూడా ప్రజల యొక్క స్వచ్ఛంద భావనను మీడియానే ఎలుగెత్తి చాటినటువంటి చాలా ఉన్నాయి. అయినా ప్రభుత్వం యొక్క తీరు మార్చలేదు. వానాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది. నేను నిన్న కూడా చెప్పిన రోహిణి కార్త్ వచ్చింది, వానాకాలం సీజన్ స్టార్ట్ కాబోతుంది. యాసంగికి సంబంధించినటువంటి కొనుగోళ్ల ప్రక్రియను ఈ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేయడంలో ఘోరంగా విఫలమైంది. ప్రభుత్వానికి పట్టు లేదు, అవగాహన లేదు, ఆ సామర్థ్యం లేదు, ఆ చిత్తశుద్ధి లేదు. ఎక్కడికక్కడ రైతులు వీధుల్లోకి వచ్చి ధాన్యం దచ్చిపోతున్నాయి. రోజులు కాదు, వారాలు కాదు, నెలలు పడుతుంది కొన్ని చోట్ల రైతుల యొక్క ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసి తరలించడం కోసం. అటువంటి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ప్రశ్నించిన రైతుల మీద మీరు పెట్టిన ఫోటోలు ఇవి మీడియా మిత్రులు మీరు వివిధ పత్రికల్లో వేసినట్టు నేను చూపిస్తున్నా. అదేవిధంగా తూకాలలో విపరీతమైనటువంటి దోపిడీ ఎవరికి పడతలేదు. అక్కడ ఉండేటువంటి ఆయా జిల్లాల మంత్రులకు కానీ సంబంధిత శాఖకు కానీ ఎవరికి పడతలేదు. యథేచ్ఛగా రైతుల్ని దోపిడీ చేస్తున్నారు. మీ ఇష్టం మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి. తరుగు తీసేదే ఇదిలా అని చెప్పి లారీకి అనేక క్వింటాల తరుగు తీస్తున్నారు. ఈ తరుగు తీసినటువంటివి వార్తలు వస్తున్నటువంటి మీరు రాసినటువంటివి. దాంతోపాటు సరే బీమాకు ఇదివరకు దోకా లేదు, మీకేమి ఇబ్బంది లేదని చెప్తానే ఉంది. ఇప్పటికీ బీమాకు చెల్లించాల్సినటువంటి రైతు బీమాకు చెల్లించాల్సినటువంటి ప్రీమియం చెల్లించకుండా సర్కారు దోకా చేస్తున్నది. బీమా కట్టకుండా దోకా చేసినటువంటి సంగతి కూడా అందరికీ తెలుసు. దీంతోపాటు వాళ్ళు ఏమంటున్నారంటే ఎవరికైనా చెప్పుకోండి, మీరు సీఎంఏ చెప్పిండు కదా అని రైతులు ప్రశ్నిస్తే సీఎం చెప్తే మాకేంది, మిల్లర్లు యథేచ్ఛగా మాకేంది, మాకు సంబంధం లేదు అంటే ఈ ముఖ్యమంత్రి చెప్పిన మాటకు ఖాతరు కావట్లేదు, ఆ మాట కూడా అమలు కావట్లేదు అంటే మీకు ఏం పట్టున్నట్లు అధికార యంత్రాంగం మీద, ఈ కొనుగోళ్ల ప్రక్రియ మీద మీకు పట్టుందా? ఇంత ఘోరంగా విఫలమైనారు కదా, దానికి కనీసం రైతుల్ని ఓదార్చి పరిస్థితులన్నా వివరించి ఏ కారణాల చేత ఆలస్యం అవుతుందో వాళ్ళకి సాంత్వన కల్పించి చెప్పి అట్లా కాదు ఇట్లా చేద్దామని చెప్పి వాళ్ళకి ఏదైనా ఉపశమనం కలిపేటువంటి 4 మాటలు చెప్పేది విడిచిపెట్టి అరెస్ట్ చేయడము, వాళ్ళని నిర్బంధించడం, వాళ్ళ మీద కేసులు పెట్టడము, దబాయించడము ఇదెక్కడికి అతండి. అందుకే ఈ రైతుల యొక్క గోస ఇంతగానం పోసుకుంటే కూడా సర్కార్కు ఇది మంచి కాదు. ముందస్తుగానే రైతులు మరణ శాసనం రాస్తారు సర్కార్కు. గడువు తీరేదాకా కూడా ఎదురు చూడరు రైతులు. ఈ ప్రజాగ్రహం అనేటువంటిది ఎప్పుడు ఎట్లా పెళ్ళుపుకొని వస్తుందో వాళ్ళు అంచనా వేయలేరు. ప్రజలు ఒకసారి విసిగి వేసారిన తర్వాత అది ఏ రూపమైనా దాల్చవచ్చు. ప్రభుత్వము ముందు చూపుతో వ్యవహరించాలి ఏం చేసినా. అందుకే మేము ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కొనుగోళ్ల ప్రక్రియ ఒకవైపు సజావుగా చేస్తూనే అనేక రకాలుగా రైతాంగానికి సలహాలు సూచనలు ఇస్తూ దీర్ఘకాలిక ప్రణాళిక వైపు రైతాంగాన్ని నడిపించినాం. మేము చెప్పినాం, మానసికంగా సన్నద్ధం చేస్తూ వచ్చినాం. ఏమని, అయ్యా మన ప్రాంతం తెలంగాణ సమశీతోష్ణ మండలం, నీళ్ళ కరువు లేదు, కరెంటు కరువు లేదు, పెట్టుబడికి ఇబ్బంది లేదు, ప్రభుత్వం చేయూతనిస్తుంది. మనం ఒక మూస పంటల వైపే పోకుండా పంటలను మార్చుకొని వేసుకుంటే భవిష్యత్తులో రాబోయే రోజులలో వ్యవసాయ పంటలు తగ్గించి ఉద్యాన పంటలను పెంచుకుంటే వరి ఇప్పుడు సుమారు రాష్ట్రంలో వానాకాలంలో 60, 65, 66 లక్షలు సాగవుతుంది. యాసంగిలో 50, 55 లక్షల దాకా సాగవుతుంది ఎకరాలు. దీన్ని కనీసం ఒక 20 లక్షల మేరకైనా ఒక 40, 45 లక్షలు వరి వేసినా వరి తప్ప వేరే బండన్ పొలాలు ఉంటాయి. మిగతా వాటిలలో ఆయిల్ పామ్ను మనం విస్తారంగా పెంచుకుంటే ఒక 4-5 ఏళ్ల కాలంలో ఒక 20 లక్షల ఎకరాలలో కనుక తెలంగాణలో ఆయిల్ పామ్ సాగైతే వరి ద్వారా వచ్చేటువంటి ఈ ఇక్కట్లు ఏవైతున్నాయో ఎంతో కొంత మేరకు తగ్గిపోతాయి, రైతాంగానికి కూడా మేలవుతుంది మేము చెప్తూ వచ్చినాం. చెప్పి దానికి అనుగుణంగా మేము ఆ పాలసీని ఇంప్లిమెంట్ విజయవంతంగా చేసినాం. కాబట్టి గతంలో సమైక్య రాష్ట్రం మొత్తం పొడవునా 39,000 లేదా 40,000 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగుంటే మేము టేక్ ఓవర్ చేసిన తర్వాత దాన్ని 2 లక్షల పైచిలకు ఎకరాలకు తీసుకొని పోయినాం. ఇలా రైతులు ఆయిల్ పామ్ వేసి పంటముఖమైనటువంటి రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. మొదలు మేము చెప్పినప్పుడు వేసినటువంటి రైతులు ఇప్పుడు పంటలు వస్తున్నాయి. ఆ తర్వాత ఉండేటువంటి వాళ్ళు వచ్చేడు వస్తాయి. అందుకే
గతంలో చాలాసార్లు కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేసినాం. జాతీయ వేదికలలో కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి అనేక సమావేశాలు, కీలకమైనటువంటి సమావేశాలు జరిగినప్పుడు తెలంగాణ ప్రభుత్వం తరఫున కేసీఆర్ మాటగా, ఈ ప్రభుత్వం మాటగా అక్కడ మేము విన్నవించినాం. అదే మీరు ఆయిల్ పాము సాగు అనేటువంటిది ఒక రాష్ట్రమో లేకుంటే కొన్ని రాష్ట్రాల్లో కాకుండా దేశవ్యాప్తంగా దీన్ని మీరు ఒక మిషన్ మోడ్లో తీసుకుంటే, కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీల వాళ్ళు లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలే చెప్పినటువంటి విషయం ఏంటంటే, భారతదేశంలో తక్కువ 60 లక్షల ఎకరాలలో కనుక ఆయిల్ పామ్ సాగై పంటలు వస్తే, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కానీ భవిష్యత్తులో కానీ వంట నూనెల కోసం ప్రతి ఏడు 1,00,000 కోట్ల రూపాయల విదేశీ మార్గద్రవ్యం ఖర్చు పెట్టే దుస్థితి పోతుంది. అంటే 1,00,000 కోట్ల రూపాయల ఆదా అవుతుంది. ఆయిల్ పామ్ పంటల సాగు మొదలైతే భారత ప్రభుత్వానికి ఒక్క నూనె గింజల నుంచే, అంటే ఎడిబుల్ ఆయిల్స్ నుంచే, మనం తినే వంట నూనెలకు సంబంధించిన పంటల నుంచే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటిది, అది కూడా విదేశీ మార్గద్రవ్యం ఖర్చు పెట్టేది తగ్గిపోతుంది. అందువల్ల దీన్ని పెంచండి అని చెప్పి విజ్ఞప్తి చేసినాం. మరి కేంద్ర ప్రభుత్వం కూడా అవును ఇది కరెక్టే చేయాలంటుంది, కానీ చేస్తలేదు ఆచరణలో. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మాత్రం కొంత ప్రత్యేక సదుపాయాలు కల్పించి అక్కడ ప్రోత్సహిస్తున్నారు, కానీ దేశవ్యాప్తంగా ఒక మిషన్ మోడ్లో వాళ్ళు చేస్తలేరు. అదే కనుక జరిగితే వ్యవసాయ రంగంలో వచ్చేటువంటి ఉత్పత్తుల ద్వారా, ఈ ఆదాయం ద్వారా, మనం చేయబోయే ఆదా ద్వారా ఈరోజు వెనుకబడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, భారతదేశంలోని ఆదివాసీ ప్రాంతాలు కానీ, గిరిజన ప్రాంతాలు కానీ, మారుమూలలో ఉండేటువంటి ప్రాంతాలు కానీ, ఈ దేశంలో ఉండేటువంటి చాలా ప్రాంతాల మీద డబ్బు ఖర్చు చేసి అక్కడ ఉండేటువంటి వెనుకబాటుతనాన్ని దూరం చేసి అక్కడ మౌలిక వసతులను ఏర్పాటు చేసి అక్కడ ఉపాధులు వచ్చేటట్లు చేసి అద్భుతాలు సృష్టించవచ్చు. ఆ దిశగా అడుగులు వేయకుండా ఈ అంశాలని అనేక సార్లు కేసీఆర్ గారు కూడా జాతీయ మీడియా కూడా వివరించినారు. ఈ దేశంలో ఉండే వనరుల పరిస్థితి ఏంటి, ఈ దేశంలో ఇప్పటిదాకా మనం వనరుల సద్వినియోగం ఎట్లా చేసుకోలేకపోయినా, అవి సాగునీళ్ళు కావచ్చు, అవి ఖనిజ సంపద కావచ్చు, అది దేశంలోని మానవ వనరులు కావచ్చు, అది ఈ దేశంలో ఉండే ఇతరేతర అన్ని రకాల వనరులు కావచ్చు, మనం సకాలంలో సద్వినియోగం చేసుకొని కారణంగా ఉత్పన్నమైన పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. ఇప్పటికీ కూడా సమతుల్యత లేని సమాజం ఎందుకుంది, అసమానతలు పెరిగిపోతున్న సమాజం ఎందుకుంది, ఇప్పటికీ కూడా మరి మావోయిస్టు ఉద్యమం అనేది ఎందుకుంది అనేటువంటి అంశాలను స్పృశించి చాలా బలంగా చెప్పడం జరిగింది, చాలాసార్లు చెప్పడం జరిగింది. కానీ ఈ సాంప్రదాయ తిట్ల పురాణానికి సంబంధించినటువంటి రాజకీయ చట్రంలో మాత్రమే అభిప్రాయాలను చూసేటువంటి వాళ్ళకి ఈ అంశం బోధపడలే, అర్థం కాలే. పరస్పర దూషణలు, నిందారోపణలు, అధికారం మీరుండాలా మేముండాలా అనేటువంటి భావన తప్పిస్తే ఈ దేశ విశాల ప్రయోజనం కోసం ఏమేమి చేయొచ్చు అనేటువంటి దాని మీద దీర్ఘంగా సుదీర్ఘంగా దేశ ప్రజలందరి యొక్క సమాలోచనలు తీసుకునేటువంటి విధంగా దేశంలోని అనేక సంస్థలు, పరిశోధనలు చేసిన సంస్థలు ఉన్నాయి, పరిశోధకులు ఉన్నారు, నిష్ణాతులు ఉన్నారు, నిపుణులు ఉన్నారు, వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళు. ఈ దేశం యొక్క ముఖ చిత్రాన్ని మార్చడానికి ఉండే పరిస్థితులు ఏంటి, ఏం చేయగలము, దీని మీద కేంద్ర ప్రభుత్వం ఆనాడు కానీ ఈనాడు కానీ ప్రజల కోణంలో దృష్టి పెట్టడం లేదు. బడా పారిశ్రామికవేత్తల కోణంలో, కార్పొరేట్ వాళ్ళ కోణంలో మాత్రమే దృష్టి పెడుతున్నాయి కానీ ప్రజల కోణంలో దృష్టి పెట్టడం లేదు. ఇది నేననే మాట కాదు, ఈ దేశంలోని సగటు పౌరులు వాళ్ళు అంటున్నారు, కొత్త జనరేషన్ అంటుంది వాళ్ళ. ఈ కొత్త జనరేషన్ యొక్క అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం కానీ, జాతీయ స్థాయిలో ఉండేటువంటి రాజకీయ పార్టీలు కానీ, ప్రతిపక్ష పార్టీ కానీ, ఈ దేశంలో ఉండేటువంటి ఈ తరానికి సంబంధించినటువంటి మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా తమకు దోచిందే మేము అమలు చేస్తాం.